చుండూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ కూడిన ఎడ్లపల్లి గ్రామాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు మండల పరిధిలోని ఫెలోషిప్, లూథరన్, బాప్టిస్ట్, సాల్వేషన్ ఆర్మీ, క్రీస్తు సంఘం, వివిధ సంఘాల సంఘ కాపరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు మరియు బిషప్ కత్తెర సురేష్ పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సంఘ కాపరులు రాబోయే ఎన్నికల్లో నక్క ఆనందబాబు విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. అర్థంగా హత్య చేపించి రాజకీయాలకు వాడుతున్నాడు. వాళ్ళ చెల్లె చెప్పింది, మా తండ్రి సునీత, మా తండ్రి రక్తపు పునాదుల మీద అధికారం ఉంది. షర్మిల చెప్తా ఉంది, వాళ్ళు అన్నట్టు అంటాడు. అంతకుముందు ఆవిడ కూడా బైబిల్ తీసుకొని జగనన్న వదిలిన బాణాన్ని నేనే చెప్పి రాష్ట్రంతో తిరిగి ఆమె చెప్తా ఉంది ఆయన గురించి. కాబట్టి మీరంతా ఆలోచన చేయండి తప్పనిసరి. ఎందుకంటే ఎక్కువ శాతం నమ్మి 170-80 మంది 14లో 19లో జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడ్డారు. విశ్వాసులు, వయస్సు సోదరులు అందరూ పదే మోసగించబడటం. ఒకసారి అంటే మోసం, పదే అంటే అది మన స్వయంకృతం అయింది. దయచేసి ఆలోచించండి. మీరు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా పోయింది. రాజకీయ ఉపన్యాసం పక్కగా చెప్పాలంటే చాలా కాలం మాట్లాడవచ్చు. కాకపోతే దైవ సేవకులు కాబట్టి అందరూ కూడి వచ్చిన అంత లోతుగా కోసం మీకు తెలుసు. కొన్ని విషయాలు చెప్పాను, అవన్నీ ఆలోచన చేయండి. రాష్ట్రానికి భవిష్యత్తు కావాలి. మరి పోనీ క్రైస్తవులు ఏమైనా చేశారా? 5 ఏళ్ళలో అధికారంలో చేశారా? ఏమన్నా క్రైస్తవ మందిరాలకు ఏమైనా సహకరించారా? సహాయం చేశారా? నాకు తెలిసి ఏ కష్టం లేదు, ఏమీ లేదు, ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో కోట్లు వెచ్చించాం. ఇది యథార్థం. సో ఈనాడు అందరికీ చేయలేకపోవచ్చు, కానీ అసలు ఒక డోర్స్ ఓపెన్ చేసి పెట్టి ఒక ప్రయారిటైజ్ చేసుకొని ఖచ్చితంగా చేసుకుంటా వచ్చాం. అసలు ఇక్కడ డోర్స్ అని క్లోజ్ లేదు, చేయడానికి లేదు, ఏమి చేయడానికి పరిస్థితి లేదు, చేస్తానన్న పరిస్థితి కూడా లేదు. ఓట్లు మాత్రం బైబిల్ బ్రహ్మాండంగా వాడేట్లాగా. మీరు నా గురించి మీకు ప్రత్యేకంగా చాలా మందికి చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. మీరు నన్ను చాలామంది దగ్గరగా చూసిన మనుషున్నారు. నాకు మీతో చెప్పలేనటువంటి అనుబంధం మొదటి నుంచి కూడా పనివేసుకుని ఉంది. చదువుకునే రోజు నుంచి కూడా నేను పుట్టిన ప్రాంతం, పుట్టినరోజు ప్రాంతం, నేను చదువుకున్న కళాశాల ఇవన్నీ కూడా ఉన్నటువంటి రాజకీయాలు కానీ మొత్తం కూడా మీతో క్రిస్టియానిటీతో, క్రైస్తవులతో పనివేసుకున్నటువంటి అనుభవం. కాబట్టి ఓట్లు వేసినా అయిపోయినా నాతో ఉన్నా లేకపోయినా